రాయలసీమలో మూడో ఎయిర్పోర్ట్ ప్రారంభమైంది. రేణిగుంట, పుట్టపర్తి తర్వాత కడపలో మరో ఎయిర్పోర్టు మొదలైంది. దీంతో కడప వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓపెనింగ్ అయిన కొద్దిసేపటికే ప్రయాణికులతో కళకళలాడింది విమానాశ్రయం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కడప విమానాశ్రయాన్ని ప్రారంభించారు. దీంతోపాటు బెంగళూరు, కడప ఫ్లైట్ సర్వీస్ను ఓపెన్ చేశారు. ఏపీ అభివృద్ధికి వెంకయ్య నాయుడు ఎంతో తోడ్పడుతున్నారని, త్వరలో గండికోట ప్రాజెక్టు నీళ్లు తీసుకొస్తామన్నారు. ఎయిర్పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఏపీ సీఎం. ఈ రోజు మీరు చూస్తే గాలేరు నగరి ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్లు తీసుకురావడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు పూర్తయితే కడప జిల్లాకు గ్రావిటీతో నీళ్లు వస్తాయి. ఆ ప్రాజెక్టు కూడా తొందరలోనే పూర్తవుతుంది. కన్నతల్లిని, పుట్టిన ప్రాంతాన్ని, దేశాన్ని మరిచిపోయినవాడు మనిషే కాడన్నారు వెంకయ్య నాయుడు. తన ప్రసంగంలో ప్రాసలతో చెడుగుడు ఆడుకున్నాడు. అంతేకాదు, రాయలసీమలో పుట్టి ఎంతో ఖ్యాతి గడించిన అన్నమాచార్యుల పేరు ఎయిర్పోర్టుకు పెట్టాలనుకోవటం మంచి నిర్ణయమన్నారు. దీనిపై కేంద్రం పరిశీలిస్తుందని తెలిపారు. ఈ తెలుగు వెలుగు దీన్ని మనం కాపాడుకోవాల్సి ఉంది. మన భవిష్యత్ తరానికి కూడా అందించాల్సిన అవసరం ఉంది. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదనే విషయాన్ని మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన భాష ఎంతో మధురమైనది. ఆ భాష, యాస, గోస, ఆ మూస, మన ఆట, మన పాట, మన చేత ఇవన్నీ కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరోవైపు ఎయిర్పోర్టు పేరుపై అప్పుడే లొల్లి మొదలైంది. విమానాశ్రయానికి తాళ్లపాక అన్నమయ్య పేరు పెట్టాలన్న డిమాండ్ ఉంది. దీనిపై వెంకయ్య నాయుడు పరిశీలిస్తామన్నారు. అయితే కడప విమానాశ్రయానికి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎయిర్పోర్టులోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలు, కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవటం గందరగోళానికి దారితీసింది. దీంతో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆందోళనకు దిగడంతో సిట్యుయేషన్ ఉద్రిక్తంగా మారింది.